ఆయుష్ అయిపోయిన ఆ ఒక్కరిని తీసుకెళ్లేదాకా ఈ పిడుగులు ఆగవు. అందుకే ఒక పని చేద్దాం, ఒక్కొక్కరుగా వెళ్లి ఆ పిడుగు పడే చోట నిలుచుందాం. ఎవరి ఆయుష్ అయిపోయిందో వాళ్ల మీద మాత్రమే పిడుగు పడుతుంది అని అందర్నీ ఒప్పిస్తాడు. దాంతో ఒక్కొక్కరుగా వెళ్లి ఆ పిడుగు పడే చోట నిలబడతారు. ఎవ్వరి మీద పిడుగు పడదు. అలా 49 మంది అయిపోతారు. ఆ చివరి వాడు వంతు వస్తుంది. అతనేమో, నాకు భార్య పిల్లలున్నారు, నేను వెళ్లను, దయచేసి నన్ను కాపాడండి అని అందర్నీ వేడుకుంటాడు. అప్పుడు మిగతా వాళ్లు అతనిపై జాలి చూపించకుండా, నీ కోసం మేము ఆపదలో పడాలా, వెళ్ళు వెళ్ళు అని బలవంతం చేసి బస్సులో నుంచి బయటికి నెట్టేస్తారు. దాంతో అతను వేరే దారి లేక ఆ పిడుగు పడే చోటకు వెళ్లి నిలబడతాడు. ఆ పిడుగు ఒక్కసారిగా వచ్చి బస్సు మీద పడుతుంది. అందులో ఉన్న 49 మంది చనిపోతారు. ఈ కథ సారాంశం ఏమిటంటే, ఆ 50 మందిలో ఆ చివరి వాడే పుణ్యాత్ముడు. ఆయుష్ ముగిసింది అతనికి కాదు, ఆ 49 మందికిను. కాని ఆ ఒక్క పుణ్యాత్ముడు బస్సులో ఉండటం వల్ల యముడు ఆ మిగతా వారి ప్రాణాల్ని తీసుకెళ్లలేకపోయాడు. కొందరు చూడండి, పెళ్ళయ్యాక నాకు బాగా